GR7 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలాల్లో కొర్లకుంట గ్రామంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఆయన సతిమణి ముక్క వరలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని చెబుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ కోడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్య విన్నపం, ప్రతి ఒక్కరూ ఉదయం నుండి మధ్యాహ్నం లోపల ఓటు హక్కును వినియోగించుకోండి. ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కస్తూరి విశ్వనాథ నాయుడు అండతో జనసేన నాయకుల సహకారంతో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ను మంచి మెజార్టీతో గెలిపించుకుందామని తెలిపారు. ఓటు హక్కును ఎవరు కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడవద్దని పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నగరి గాలేరు ప్రాజెక్టు కాల్వ కడప వరకు వచ్చిందన్నారు. కోడూరు ప్రజలందరికీ ఒకే విన్నపం, మీరు దయచేసి ఉదయమే మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మన వాళ్ళందరూ ఎవరున్నా కూడా ఉదయం ఓటు హక్కు మధ్యాహ్నం లోపల మన ఓటింగ్ అయిపోవాలా. ఇదొక్కటి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. కోడూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది. ప్రజాస్పందన మేము అనుకున్న దానికంటే 4 ఇంతలు ప్రజాస్పందన ఉంది. దేవుని దయ వల్ల ప్రజల ఆశీస్సులతోటి బ్రహ్మాండమైన మెజార్టీతో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గెలవడం ఖాయం. క్రాస్ ఓటింగ్ అనేది జరిగే సమస్య లేదు. తప్పకుండా కమలం గుర్తుకు గ్లాసు గుర్తుకు ఓటేసి మంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయం. బ్రహ్మాండమైన స్పందన, మేము అనుకున్న దానికంటే 4 ఇంతలు 10 ఇంతల స్పందన ఉంది. ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ పరిపాలనలో తప్పకుండా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఓడించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారు. కంపల్సరీ అత్యధిక మెజార్టీతో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గెలవడం సత్యం. 100% ఆంధ్రప్రదేశ్లో గ్లాసు గుర్తు మొట్టమొదటి నియోజకవర్గం ఏదంటే కోడూరు నియోజకవర్గం. గుర్తుపెట్టుకోవాలి, 100% గెలుస్తాం. దయచేసి కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ, మీరు చాలా 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 తెలివైన వ్యక్తులు. కొంతమంది వచ్చి ఏదేదో నాటకాలు ఇస్తున్నారు. దయచేసి మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కరోజు గ్యాప్ ఉంది. గ్లాసు గుర్తుకు ఓటేయండి, అరవ శ్రీధర్ని గెలిపించండి. మీ సమస్యలు ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చేదానికి మేము సంసిద్ధంగా ఉంటాం. ఒకటి చూస్తే నగరీ గాలేరు కాలువ ఉందండి. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కాలువలు దిగారు. కడప వరకు వచ్చింది, బిట్టుగా కాలువలు దిగారు ఇక్కడ. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడప నుంచి పుంగనూరు అక్కడికి తీసుకెళ్ళాం. ఏదో న్యాయం అంటే ఇది. ఇంకొకటి 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వాలని గవర్నమెంట్ జీవో ఉంది. 75% ఎవరికైనా 2-3 ఇచ్చారండి లోకల్ వాళ్ళకి, మొత్తం ఇతర డిస్ట్రిక్ట్లు పోయినాయి. ఇవన్నీ సమస్యలన్నీ చాలా ఉన్నాయి కోడూరు నియోజకవర్గంలో. దయచేసి ఒకే ఒక అవకాశం ఇస్తే మేము ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీజేపీ మన మోడీ గారు ఉన్నారు. కాబట్టి అందరితో చర్చించి అన్ని పనులు కోడూరు నియోజకవర్గంలో అద్భుతంగా చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ చేసుకున్న తర్వాత ఓటు జస్ట్ ఊరికి ఇంత ప్రచారం ఉండదండి. ఊరికి వచ్చి ఒకసారి కూర్చుంటే చాలు, వాళ్ళే ఓటేస్తారు. ఆ విధంగా డెవలప్ చేస్తారు కోడూరు నియోజకవర్గాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పరిపాలన చూసి, మా మంచితనం చూసి మాకు సపోర్ట్గా చెంగలరాయుడు అన్న ఉన్నాడు, విశ్వనాథ గారు ఉన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నాం, యూనిట్గా పనిచేస్తున్నాం, ఒకే దాటి మీద వచ్చాం. కాబట్టి 15,000 మంది చేరినారా 20,000 మంది చేరారా అని కాదు. 13వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది, 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మీరే చూస్తారు ఎంత మెజార్టీ వస్తుంది. అనుకోని స్పందన, అనుకోని విధంగా రిజల్ట్ రాబోతుంది. మీరు ఇది గుర్తుంచుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, కోడూరు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎంత కుయుక్తులు చేసినా కూడా మేము మంచి మెజార్టీతో 25,000 నుంచి 35,000 మెజార్టీతో 100% గెలవడం ఖాయం.